హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు పోకుండా బయటపడవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖారే అన్నారు. శుక్రవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల చివరి రోజులో భాగంగా రవాణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖారేలు పాల్గొన్నారు. ఐడీఓసీ కార్యాలయం నుండి గణేష్ చౌక్ మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి పలువురిని ఆకర్షించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పలువురు డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలను పంపిణీ చేశారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. దేశంలో సగటున 70% రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది చాలా బాధాకరమని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. రోడ్డుపై ప్రయాణం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని వాహనం నడపాలని, తమతో పాటు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు భద్రతా నియమాలను, ప్రమాణాలను పాటిస్తూ వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యం చేరాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని, అదనపు ఎస్పీ బోనాల కిషన్, డీఎస్పీ సంపత్రావు, సిఐలు నరేష్ కుమార్, మల్లేష్, ఎస్ఐలు, సింగరేణి, జెన్కో అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ గురించి మన ఈ జనవరి మంత్ యాజ్ అ రోడ్ సేఫ్టీ మంత్కి మనం ఇక్కడ అవగాహన గురించి మనం జనవరి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం చాలా అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. సో రిగార్డింగ్ దస్ అగైన్ టుడే ఆల్సో మనం ఇది అవగాహన కార్యక్రమంలో ఒక బైక్ ర్యాలీ ఫర్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో బేసికలీ మనం ఒకటి ఇది అవగాహన కలిగి మనం అందరు పబ్లిక్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అండ్ రోడ్ సేఫ్టీలో అందరికీ మనం అన్ని ప్రికాషన్స్ అన్నీ చూడాలి. అండ్ మన ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, పోలీస్ స్టాఫ్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ స్టాఫ్ ఉన్నారు. మీ అందరికీ మన స్కూల్ చిల్డ్రన్కి ఏమన్నా వేరే వేరే కాలేజెస్లో కూడా ఒక సెమినార్స్లో మీకు మీ అందరికీ మనం ఎట్లా రూల్స్ ట్రాఫిక్ రూల్స్ ఏముంది అన్నీ మనం అందరికీ తెలియాలి. సో దట్ వట్ ఎవర్ ఆల్ ట్రాఫిక్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్. దానికోసం ఈరోజు మనం ది బైక్ ర్యాలీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంబేద్కర్ స్టేడియంలో జస్ట్ ఒక షార్ట్గా మనం మొమెంటోస్ ఇస్తున్నాం. అది ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ భూపాలపల్లి పట్టణంలో రోడ్ సేఫ్టీ మంత్ గురించి ఒక బైక్ ర్యాలీ ఆయోజన చేయడం జరిగింది. దాంట్లో అన్ని స్టేక్ హోల్డర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్ ఆల్సో లైక్ అడ్వకేట్స్, మెడికల్ టీమ్ నుంచి కూడా అందరూ సివిలియన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో 200+ వెహికల్స్ ఇక్కడ పార్టిసిపేట్ అయింది. ఇప్పుడు ఈ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఈ మొత్తం మెయిన్ రోడ్ పైన వెళ్ళి అక్కడ అంబేద్కర్ స్టేడియంలో మేము ఇది ఆయోజన చేస్తున్నాము. సో దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. సో మీ అందరికీ తెలుసు, మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో మేము చూస్తే ఒక పెద్ద నేషనల్ హైవే కూడా ఉంటుంది. 100 కిలోమీటర్ నేషనల్ హైవే ఉంది. ప్రతి సంవత్సరంలో మేము చూస్తే అరౌండ్ 70 to 80 persons ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు. రీజన్ అంటే ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ కోసం ఇది జరుగుతుంది. కొన్ని మైనర్స్ కూడా ఏదైనా స్పీడ్గా వెహికల్స్ కూడా నడుస్తున్నారు, ఆ కోసం ఇది ప్రాబ్లం జరుగుతుంది. సో ఖచ్చితంగా మా సైడ్ నుంచి రోడ్ సేఫ్టీలో మేము చాలా రకరకంగా ఇది రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చేయడం జరిగింది. తర్వాత ఈ సొసైటీ నుంచి కూడా అన్ని స్టేక్ హోల్డర్ నుంచి, అన్ని సివిలియన్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఈ రోడ్ సేఫ్టీలో పార్టిసిపేట్ చేయాలి. దాంట్లో మేము చూస్తే ఏదైనా డిస్ట్రిక్ట్లో చూస్తే మర్డర్ ఏదైనా హార్డ్లీ 10 మర్డర్స్ విల్ బి దేర్. బట్ ఏదైనా యాక్సిడెంట్ చూస్తే 10 times యాక్సిడెంట్ ఉంటుంది. సో మేము మర్డర్స్కి అంతా సీరియస్గా తీసుకుంటారు మాత్రమే. ఇక్కడ యాక్సిడెంట్కి ఏదైనా జరిగితే దాంట్లో మేము కూడా ఎఫర్ట్స్ పెట్టట్లేదు. సో ఖచ్చితంగా ఒక మంచి హెల్మెట్ మీ వేసుకోవాలి, ప్రాపర్గా IRC, ఇన్సూరెన్స్, లైసెన్స్ ఇది ప్రాపర్గా పెట్టుకోవాలి. మీ ఫ్యామిలీలో కూడా మీరు చూసుకోవాలి. ఏదైనా మైనర్స్ ఎవరైనా ఉంటే అతనికి వెహికల్ నడవద్దు, అది చూసుకోవాలి. తర్వాత అన్నీ డెఫినెట్గా మెజర్ చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఒక మినిమం యాక్సిడెంట్ నుంచి స్టార్ట్ చేసి ఒక భూపాలపల్లికి ఒక రోడ్ సేఫ్ ఇది చేయవచ్చు.